శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. గోదావరి నది పైన బోట్లో పర్యటించారు డిప్యూటీ సీఎం. ప్రధానంగా గోదావరి పుష్కరాల ప్రణాళిక పనులను ఆయన పరిశీలించారు. పనుల గురించి పవన్ కళ్యాణ్ కు వివరించారు జిల్లా కలెక్టర్ కీర్తి. అయితే పుష్కర ఘాట్ నుంచి కోటిలింగాల రేవు వరకు కూడా బోట్లో పర్యటించడం జరిగింది. ప్రధానంగా కాలుష్య నివారణకు ఘాట్ల వెంట తీసుకోవాల్సినటువంటి చర్యలపైన సూచనలు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గోదావరి పుష్కరాల ఏర్పాట్లపైన పూర్తి స్థాయిలో జిల్లా స్థాయి యంత్రాంగంతో ఆయన రివ్యూ మీటింగ్ ని నిర్వహించడం జరిగింది. దీంతో పాటుగా బోట్లో ప్రయాణం చేస్తూ పుష్కర ఘాట్ నుంచి కోటిలింగాల రేవు వరకు కూడా ఆయన చేరుకున్నారు. 12 సంవత్సరాలకు ఒక్కసారి జరిగేటువంటి పుష్కరాలను ఏపీ ప్రభుత్వం చాలా కీలకంగా తీసుకుంది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. గంగా నదిలో జరిగేటువంటి కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేటువంటి యోచనలో ఏపీ ప్రభుత్వం కనబడుతుంది. అయితే 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు గోదావరి పుష్కరాలకు సంబంధించినటువంటి తేదీలను దాదాపు ఖరారు చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నటువంటి నేపథ్యంలో, అంటే ప్రీవియస్ గా 2015లో గోదావరి పుష్కరాలు జరిగినాయి. అప్పుడు కూడా ఆల్మోస్ట్ 5 కోట్ల మంది పైచిలకు స్నానాలు చేశారు, పుణ్య స్నానాలు ఆచరించారనేది మాత్రం నివేదికలు కూడా తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో అప్పటికంటే ఈసారి పూర్తి స్థాయిలో ఘాట్ల సంఖ్యను పెంచడం, ప్రీవియస్ గా 202 ఘాట్లను ఏర్పాటు చేస్తే ఈసారి దాని సంఖ్యను మరింత పెంచేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతాలలో ఘాట్ల నిర్మాణంతో పాటుగా భక్తులకు అవసరమైనటువంటి చర్యలు, మరి ముఖ్యంగా పారిశుద్ధ్యం, ఉన్నటువంటి టెక్నాలజీని ఆధారంగా చేసుకొని క్లౌడ్ మేనేజ్మెంట్ చేయడం, పూర్తి స్థాయిలో వచ్చేటువంటి భక్తులను ముందే అంచనా వేయడం, భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకోవడంతో పాటుగా వచ్చేటువంటి భక్తుల రాకపోకలకు వివిధ శాఖలతో సమన్వయం చేయడం, ఈ అన్ని అంశాలను బేరీజు వేసుకొని 1 year ముందు నుంచే ఏపీ గవర్నమెంట్ పూర్తి స్థాయిలో ఒక సమన్వయంతో ముందుకు వెళ్లేటువంటి యోచనలో కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రి పర్యటన చేశారు. గోదావరి పుష్కర ఘాట్లను ప్రధానంగా ఆయన పరిశీలించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సమస్యలతో పాటుగా కల్పించాల్సినటువంటి సౌకర్యాలపైన ఆయన ప్రధానంగా జిల్లా కలెక్టర్ తో చర్చించినట్లుగా తెలుస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి స్థితిగతులపైన జిల్లా కలెక్టర్ కీర్తి కూడా డిప్యూటీ సీఎం కు క్లియర్ కట్ గా వివరించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ను అడిగి తెలుసుకుందాం. భరత్, చెప్పండి, ఓవరాల్ గా పుష్కరాలను మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. 2015 కన్నా ఈసారి ఏ విధంగా పుష్కరాలు నిర్వహించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి? అదేవిధంగా డిప్యూటీ సీఎం పర్యటనలో ఎలాంటి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? ఇదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గోదావరి పుష్కరాలకు సంబంధించినంత వరకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది తెలుస్తా ఉంది. దానికి సంబంధించినంత వరకు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన చేసినటువంటి పరిస్థితి, గోదావరి పరిసర ప్రాంతాలంతటినీ కూడా ఆయన పర్యటించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా గోదావరి పుష్కర ఘాట్ నుంచి కోటిలింగాల రేవు వరకు కూడా ఆయన బోట్ లో ప్రయాణించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. బోట్ లో మొత్తం అంతటిని కూడా పరిశీలించినటువంటి పరిస్థితి. దాంతో పాటుగానే గోదావరి పుష్కరాలకు సంబంధించిన ప్రణాళిక పనులను, అదే విధంగా గోదావరి పుష్కరాలకు సంబంధించి ఎటువంటి కార్యాచరణ చేయాలనే దానిపై ఇప్పటికే రివ్యూ మీటింగ్ తో పాటుగా జిల్లా కలెక్టర్ కీర్తి వివరించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా గోదావరి పుష్కరాలకు సంబంధించినంత వరకు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బోట్ లో పర్యటించడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఏదైతే చర్యలు చేపట్టాలంటే దాదాపు 2015కు సంబంధించినంత వరకు 5 కోట్ల మంది పుష్కర స్థానాలు, పుణ్యస్థానాలు ఆచరించినటువంటి నేపథ్యం. అయితే రాబోయేటటువంటి 2027లో పుష్కరాలకు సంబంధించినంత వరకు కూడా ఇప్పటి నుంచే ప్రణాళికలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. గత అనుభవాల రీత్యా, ఎందుకంటే 2015కు సంబంధించినంత వరకు కూడా పుష్కర్ ఘాట్ లో జరిగినటువంటి ఘటనకు సంబంధించినంత వరకు కూడా పూర్తిగా రివ్యూ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే భక్తులకు సంబంధించినంత వరకు కూడా ఇటువైపు నుంచి భక్తులు రావాలి, ఆ పుణ్యస్థానాలు ఆచరించిన తర్వాత వాళ్ళు ఎక్కడికి మూవ్ ఆన్ అయ్యేటటువంటి పరిస్థితులతో పాటుగా పుష్కర ఘాట్ లో మహిళలకు సంబంధించినంత వరకు స్థానాలు ఆచరించిన తర్వాత వాళ్ళకి సంబంధించి వాష్రూమ్స్ కానీ, దాంతో పాటుగానే పారిశుద్ధ్యానికి సంబంధించినంత వరకు, ఎందుకంటే పుష్కర ఘాట్ లో పుణ్యస్థానాలు ఆచరించేటటువంటి పరిస్థితి ఉంటుంది. వచ్చే వాళ్ళందరూ కూడా దండం పెట్టుకునేటటువంటి పరిస్థితి, కొబ్బరికాయలతో పాటుగా ఏదైతే గోదావరి తల్లికి దండం పెట్టుకునేటటువంటి సిచ్యువేషన్ లో పసుపు కుంకుమ కూడా సమర్పించేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా అక్కడ పారిశుద్ధ్య వ్యవస్థ పటిష్టంగా పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దాదాపు ఏదైతే 24 గంటల పాటు పారిశుద్ధ్య వ్యవస్థ పనిచేయాల్సినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో పారిశుద్ధ్యానికి కానీ, దాంతో పాటు భక్తులకు అసౌకర్యాలు కలగకుండా మంచినీటితో పాటుగా ఆహార పదార్థాలు, మంచినీటి సప్లై,
దాంతో పాటుగానే వాహనాలకు సంబంధించిన parking వ్యవస్థ, కొంతవరకు ప్రీవియస్ గా ఏపీ ప్రభుత్వం నిర్వహించినటువంటి పుష్కరాల్లో జరిగినటువంటి ఘటనలు కానివ్వండి, తొక్కిసలాటకి సంబంధించినటువంటి అంశం కూడా తెలుసు. అయితే ఈసారి అలాంటి సమస్య పునరావృతం కాకుండా ఘాట్ల సంఖ్యను పెంచేటువంటి అవకాశం ఎంతవరకు కనబడుతుంది? ఖచ్చితంగా గతంలో 200 ఘాట్లకు పైగా అప్పుడు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి, దానికి ఇప్పుడు డబుల్ చేసేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా కొత్త ఘాట్ల నిర్మాణంతో భక్తుల సంఖ్య ఏదైతే వచ్చేటటువంటి భక్తుల రద్దీతో పాటుగా, ఎందుకంటే 2015 పుష్కరాలకు సంబంధించినంత వరకు మొదటి రోజే ఘటన జరగడం, తొక్కిసలాట జరగడం, దాంతో పాటుగానే అయినప్పటికీ కూడా 5 కోట్ల మంది వరకును అక్కడికి వచ్చి పుణ్యస్థానాలు ఆచరించారంటూ కూడాను అప్పుడు ఏదైతే ప్రభుత్వం అంచనా వేసినటువంటి పరిస్థితి. కానీ పుష్కరాలకు సంబంధించినంత వరకు కూడా 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటి పుష్కరాలు, దీనికి సంబంధించి కుంభమేళ తరహాలోనే గోదావరి పుష్కరాలను కూడా నిర్వహించాలంటూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో పుష్కర ఘాట్లో ఏదైతే గత 2015లో 5 కోట్ల మంది వస్తే ఈసారి దాదాపు 10 కోట్ల మంది వరకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి తగ్గట్టుగానే పుష్కర ఘాట్లతో పాటుగా ఏదైతే ప్రత్యేక బస్సులు, రైళ్లతో పాటు వచ్చేటటువంటి ఎవరైతే భక్తులు ఉంటారో భక్తులకి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కూడా సన్నద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. 2027లో జరిగేటటువంటి పుష్కరాలకు సంబంధించినంత వరకు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో ఏదైతే జిల్లా యంత్రాంగంతో రివ్యూతో పాటుగానే పోలీస్ యంత్రాంగంతో కూడా రివ్యూ నిర్వహించినటువంటి పరిస్థితి, దాంతో పాటుగానే గతంలో జరిగినటువంటి తొక్కిసలాటకు సంబంధించినంత వరకు సాధారణంగా మంత్రులతో ఒక సమన్వయ సంఘాన్ని ఏర్పాటు చేయడం, లేదా ఏదైనా మంత్రి వెళ్లడం, ఇలాంటి పరంపర మనం చూస్తుంటాం. కానీ స్వయంగా డిప్యూటీ సీఎంఏ వెళ్లారంటే ఈసారి ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అనుకోవచ్చా? రెండోది కూడా పోలవరం ప్రాజెక్ట్ ను సరైనటువంటి సమయంలోగా పూర్తి చేయాలి, అఖండ గోదావరి ప్రాజెక్ట్ కి సంబంధించి కూడా తుది రూపులు దిద్దేటువంటి ప్రయత్నం చేస్తుంది. మరి ఇలాంటి సందర్భంలో ఈసారి పుష్కరాలు ఎంతవరకు స్పెషల్ గా ఉండే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా ఏదైతే 2027 పుష్కరాలకు సంబంధించినంత వరకు కూడా 2015 ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే డైరెక్ట్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుష్కర ఘాట్ ను పరిశీలించారనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయిలో దాన్ని నిర్వహించడానికి, పుష్కరాలు నిర్వహించడానికి సన్నద్ధమవుతుందో ఇదే అర్థం చేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే వచ్చేటటువంటి భక్తులకు అసౌకర్యం కలగకుండా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో కాకుండా దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా గోదావరి పుష్కరాలకు వచ్చి పుణ్యస్థానాలు ఆచరించేటటువంటి ఆచరణ ఉన్నటువంటి నేపథ్యం. దీంతో పాటు పుష్కర ఘాట్ లో ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తిగా కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. పుణ్యస్థానాలు చేసేటటువంటి భక్తులకు సంబంధించినంత వరకు కూడా ఆ ప్రాంతంలో ఎంతవరకు లోటు ఉంచాలి, దాంతో పాటు గజేతగాలను ఎక్కడ పెట్టాలి, అదే విధంగా ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే ప్రమాదానికి సంబంధించినంత వరకు కూడా ఎటువంటి చర్యలు చేపట్టాలి. ఎందుకంటే గతంలో తొక్కిసలాట ఘటన జరిగిన మరుసటి రోజే అక్కడ గ్యాస్ లీక్ జరిగినటువంటి పరిస్థితి, అంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపించింది. ఈ నేపథ్యంలో ఫైర్ ఫైటర్స్ వెళ్లేందుకు ఏర్పాట్లు ఎలా చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే ప్రజలు పెద్ద ఎత్తున వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో వచ్చేటటువంటి వాహనాలకు కానీ ఎమర్జెన్సీ వాహనాలకు సంబంధించినంత వరకు కూడా పూర్తిగా అక్కడ రివ్యూ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరొక వైపు పుష్కర్ ఘాట్ నుంచి కూడా కోట్లింగాల రేవు వరకు ఏదైతే ఉన్నటువంటి అన్ని రేవుల్ని కూడా డిప్యూటీ సీఎం స్వయంగా పరిశీలించినటువంటి పరిస్థితి. ఎందుకంటే వచ్చేటటువంటి భక్తులకు సంబంధించినంత వరకు కూడా ఎటువంటి అసౌకర్యము కలగకుండా, దాంతో పాటుగానే గత అనుభవాల రీత్యా ఏదైతే గత అనుభవాలు ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని మళ్ళీ పునరావృతం కాకుండా చేసే విధంగా కూడా చర్యలు చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గోదావరి పుష్కరాలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రివ్యూ నిర్వహించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దాంతో పాటుగానే అధికారులు ఎప్పటి నుంచో సన్నద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 2027 పుష్కరాలకు సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో వచ్చేటటువంటి ప్రతి ఒక్క భక్తులకి అసౌకర్యం కలగకుండా వెళ్లేందుకు పూర్తి ఏర్పాట్లు చేయడంతో పాటుగా భక్తులకి కావాల్సినటువంటి సౌకర్యాలతో పాటు ఏదైతే అక్కడ ఉండేటటువంటి పారిశుద్ధ్యం కానీ, వచ్చేటటువంటి భక్తులకి సేఫ్టీ మెజర్మెంట్స్ కానీ, దాంతో పాటు అన్ని శాఖలతో సమన్వయం చేసేటటువంటి సిచ్యువేషన్, అన్ని శాఖలతో కూడా రివ్యూ చేసి ఏదైతే పుష్కరాలకు సంబంధించినంత వరకు కూడాను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాటుగా దేశంలో గోదావరి పుష్కరాల యొక్క ప్రాతిథ్యం తెలిసే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తుందని చెప్పచ్చు. రైట్ భరత్, థ్యాంక్ యూ.
ఉత్తమిద రాజమండ్రిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. గోదావరి నదిపై బోట్లో పర్యటించారు డిప్యూటీ సీఎం. ప్రధానంగా గోదావరి పుష్కరాల ప్రణాళిక పనులను ఆయన పరిశీలించారు. పనుల గురించి పవన్ కళ్యాణ్ కు వివరించారు జిల్లా కలెక్టర్ కీర్తి. పుష్కర ఘాట్ల నుంచి గోదావరి కోటిలింగాలకు సంబంధించినటువంటి రేవు వరకు కూడా డిప్యూటీ సీఎం బోట్లో పర్యటించడం జరిగింది. అయితే కాలుష్య నివారణకు ఘాట్ల వెంట తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కూడా పలు కీలకమైనటువంటి సూచనలు చేశారు. దక్షిణాది కుంభమేళాగా మాత్రం గోదావరికి సంబంధించిన పుష్కరాల నిర్వహణ కోసం ఏపీ ప్రభుత్వం ఇప్పటి నుంచే సన్నద్ధత మొదలుపెట్టింది. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు మధ్య సాగేటువంటి మొత్తం 12 రోజుల పాటు సాగేటువంటి గోదావరి పుష్కరాలు 12 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి పుష్కరాలను మాత్రం ఒకవైపు గోదావరి అఖండ ప్రాజెక్టుతో ముందుకు వెళ్లేటువంటి యోచన, మరోవైపు సమీపంలోనే ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టును నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలనేటువంటి ఆలోచన. ఈ మొత్తాన్ని బేరీజు వేసుకున్న తర్వాత డిప్యూటీ సీఎంఏ స్వయంగా ఆ ప్రాంతంలో పరిశీలించడం, ఘాట్ల స్థితిగతులపైన ఆయన అంచనా వేయడం, అధికారులను అడిగి పూర్తి స్థాయిలో తగిన సూచనలు చేసినటువంటి విధంగా ఒకసారి చూసుకుంటే ఈసారి పుష్కరాలను ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రీవియస్ పుష్కరాల్లో జరిగినటువంటి లోటుపాట్లు, తొక్కిసలాట ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈసారి ఘాట్ల సంఖ్యను భారీ స్థాయిలో పెంచాలి అనేది మాత్రం ఒక బలమైనటువంటి డిమాండ్ వస్తుంది. ప్రీవియస్ గా 202 ఘాట్లు మాత్రమే ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా రాజమండ్రితో పాటుగా భద్రాచలం, కోవూరు, ధవళేశ్వరం, అంతర్వేది ఇలాంటి గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే కీలకమైనటువంటి నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో కూడా కొన్ని కీలకమైనటువంటి టెంపుల్స్ పక్కన ఉన్నటువంటి ఘాట్ల నిర్మాణానికి కూడా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే దాదాపు 5,704 కోట్లకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా సిద్ధమైనటువంటి నేపథ్యంలో వివిధ శాఖలు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన 13 శాఖలతో పాటుగా కేంద్ర రైల్వే శాఖను కూడా సమన్వయం చేసుకుని పుష్కరాలను సక్సెస్ఫుల్ గా నిర్వహించేటువంటి యోచనలో కనబడుతున్నాయి. అయితే డిప్యూటీ సీఎం పర్యటనలో కూడా ఘాట్ల సంఖ్య పెంపుతో పాటుగా వచ్చేటువంటి భక్తులు కల్పించాల్సినటువంటి సౌకర్యాలు, భక్తులకు ఉండేటువంటి హల్ట్ సౌకర్యాలతో పాటుగా పార్కింగ్ ప్రదేశాలు, పారిశుద్ధ్య సమస్యలు, మరి ముఖ్యంగా కాలుష్యం లేకుండా కాలుష్య నివారణకు ఘాట్ల వెంట తీసుకోవాల్సినటువంటి చర్యలపై కూడా అధికారులకు పలు కీలకమైనటువంటి సూచనలు చేశారు.